ఈ వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని వివరించుకుందాం. సరే, బైబిల్ గ్రంథాలు తెరవండి. అపోస్తుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. అపోస్తుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికరయు నిబంధన పలకలను ఉండెను. చిన్ని ప్రార్థన చేసుకుందాం. అందరూ తలల వంచి కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీపించండి. ప్రియకు దేవుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నీ ఏర్పాటును బట్టి 8వ నెల ఈ 4వ ఆదివారపు దినాన్న ఇంతవరకు నీ సన్నిధిలో జరిగిన ఆరాధన కొరకు నీకు స్తోత్రాలు. నీ వాక్యం వినడానికి ఇష్టపడుతున్నామయ్యా. వాక్యమై ఉన్న మీరు మాతో మాట్లాడండి. వాక్యం ద్వారా మీ చిత్తాన్ని మాకు తెలియజేసి ఆ చిత్త ప్రకారం జీవించే గొప్ప భాగ్యం మాకు దయచేయమని మంచి బోధకుడు మాతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసు స్వామి పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. కూర్చోనండి. ప్రభువును ప్రేమించి ఆయన సన్నిధానానికి చేరువచ్చిన దేవుని పిల్లలారా, దేవనామములో మనందరికీ కృపయు సమాధానము కలుగును గాక, ఆమేన్. పిల్లల దేవుని ఏర్పాటును బట్టి 8వ నెల 4వ ఆదివారపు దినాన్న మరి దేవుని సన్నిధిలో ఆరాధించడానికి దేవుడు మనకు గొప్ప అవకాశం ఇచ్చారు. అలాగే తన వాక్యం వినడానికి కూడా దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మనం చదువుకున్న వాక్యం నుండి కొన్ని సంగతులు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, మరి గత కొన్ని దినాలుగా మనం ఇశ్రాయేలీయుల చరిత్ర అలాగే నిర్గమాకాండ ధ్యానాలు మనం జరిగించుకుంటూ ఉన్నాము. మరి ఇశ్రాయేలీయుల చరిత్రలో నుండి ఎన్నో ఆత్మీయ విషయాలు మనం నేర్చుకుంటూ బలపడుతూ ఉన్నాం. మరి ఇదే చరిత్రలో నుండి ఒక చిన్న మాట ఏమిటంటే, దేవుడు ఇశ్రాయేలీయులతో నివాసం ఉండడానికి మందిరాన్ని నిర్మించమని నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో చెప్పిన మాట మనం ఎరిగిన వారమే. అక్కడ మందిరం గురించి దేవుడు మాట్లాడుతూ ఆ మందిరంలో ఉండవలసిన ఉపకరణాలన్నిటి గురించి దేవుడు తెలియజేశారు. మందిరాన్ని 3 భాగాలుగా నిర్మించమన్నారు. అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం, ఆవరణ. ఈ 3 భాగాల్లో ప్రాముఖ్యమైనవి 7 ఉపకరణాలు మనకు కనబడుతూ ఉన్నాయి. గతంలో మనం విన్నాము. అతి పరిశుద్ధ స్థలములో మందసము, దానిపైన కరుణాపీఠం. అలాగే పరిశుద్ధ స్థలములో ధూపవేదిక, సముఖపు రొట్టెల బల్ల, దీపవృక్షం. అలాగే ఆవరణలోనికి వస్తే ఇత్తడి గంగాళము, అలాగే ఇత్తడి బలిపీఠం. ఇవి ప్రాముఖ్యమైన 7 ఉపకరణాలుగా ఉన్నాయి. మనం గతంలో నేర్చుకున్నాము, మందిరము ప్రభువుకి సాదృశ్యంగా ఉంది. అలాగే మందిరములో ఉన్న ఉపకరణాలన్నీ చెప్పండి, ప్రభువుకే సాదృశ్యంగా ఉన్నాయి. వాటి గురించి మనం నేర్చుకున్నాం. అయితే ఈరోజు మరి ఈ మందిరములో అతి పరిశుద్ధ స్థలములో ఉన్న శ్రేష్టమైన ఉపకరణమైన మందసము, ఆ మందసములో దేవుడు ఉంచమని చెప్పిన 3 వస్తువుల గురించి ఈ సమయం ముందు మనం జ్ఞాపకం చేసుకుందాం. నిజానికి మందసము దేనికి గుర్తుగా ఉందంటే దేవునికి, ప్రభువుకు గుర్తని మనం విన్నాం. అలాగే ఇంకా చెప్పాలంటే ప్రభు సన్నిధికి గుర్తై ఉంది, పరిశుద్ధతకి, మహిమకు గుర్తుగా ఉంది. మందసం గురించి చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అయితే ఇప్పుడు మందసం గురించిన వివరం చెప్పడానికి కాదు, కానీ మందసంలో ఉన్న ఉపకరణాల గురించి చెప్పాలని లేదా వస్తువుల గురించి చెప్పాలని నేను మీ మధ్య నిలబడ్డాను. అయితే మందసం గురించి కూడా ఒక మాట చెప్పాలి కనుక, మందసం అనేది దేవుని ఏర్పాటును బట్టి నిర్మించబడిన ఉపకరణం. దేవాలయంలో ఉండే ఒక శ్రేష్టమైన ఉపకరణం. అతి పరిశుద్ధ స్థలంలో ఉదాహరణకి చూడండి, మన మందిరంలో కూడా చెప్పాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం బైబిల్ గ్రంథాన్ని పెట్టాం కదా, అదే ఒక మందసం అనుకోండి. అది ఒక తుమ్మకర్రతో చేయబడిన పెట్టి. బయట లోపల కూడా మొత్తం అంతటా కూడా బంగారు రేకుతో పొదిగించారు. అదే వాక్యం మనం చదువుకున్నాం. దాని మోతకర్రలు కూడా తుమ్మకర్రతో చేయబడినవైనప్పటికీ అవి కూడా బంగారు రేకుతోనే దాన్ని పిల్లరా మరి తయారు చేశారు. అయితే ఇది ఒక పెట్టె మాట. మీకు సులువుగా అర్థం అవ్వాలంటే మందసం ఎలా ఉంటుంది అని మీకు ఒక అంచనా రావడానికి
నేను మీకు ఉదాహరణ చెబుతాను. అమ్మ, మీలో ఎవరైనా పల్లకి చూసారా? పల్లకీలు చూసారా? పల్లకి అంటే అది ఒక పెట్టిలా ఉంటది. అందులో ఒక్కొక్కసారి మరి ఆ పెళ్లి కూతురునో పెళ్లి కొడుకునో లేకపోతే ఇద్దరిని, లేకపోతే మరి కొంతమంది వాళ్ళు ఆరాధించే దైవాలను పెట్టుకుని ఊరేగిస్తూ ఉంటారు. కొన్ని పల్లకీలు ఇద్దరు మోస్తారు, ఒకే కర్ర ఉంటుంది అటు ఇటుని, అటొకరు ఇటొకరు మోస్తారు. కొన్ని పల్లకీలు నలుగురు మోస్తారు కదండి. అయితే ఇది ఇంచుమించు అలాగే కనబడుతుంది అన్నమాట. మరి అటు ఒక కర్ర ఇటు ఒక కర్ర మోత కర్రలు ఉంటాయి. ఎదరకు ఇద్దరు వెనక ఇద్దరు, మొత్తం నలుగురు మోస్తారు అన్నమాట ఈ యొక్క మందసాన్ని. ఇది దేవుని మహిమకు గుర్తుగా ఉంది. అయితే మరి అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ఈ మందసం పిల్లరా దేవునికి ఒక విధంగా సింహాసనం అని చెప్పాలి. ఎందుకంటే మందసం పైన కరుణాపీఠం అనేది దేవుడు ఒకటి పెట్టమన్నారు. ఆ కరుణాపీఠం దేవునికి సింహాసనం. ఆ కరుణాపీఠం మీద ఆయన ఆసీనుడి, నేను నీతో మాట్లాడుతానని మోషే గారితో అన్నారు. కనుక దేవుడు మాట్లాడే స్థలం, దేవుడు నివసించే స్థలం చాలా గొప్పది. ఇంకా చెప్పాలంటే ఆ అతి పరిశుద్ధంలో ఉన్న మందసం దగ్గరికి ప్రధాన యాజకుడు సహితం ఏడాదికి ఒక్కసారి మాత్రమే గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకుని వెళ్ళాలి. నేను ప్రధాన యాజకుడిని కదా, ఎప్పుడు పడితే అప్పుడు నేను వెళ్తాను అనుకోవడానికి వీల్లేదండి. ప్రధాన యాజకుడు అయినప్పటికీ ఆయన కూడా ఏడాదికి ఒక్కసారి మాత్రమే వెళ్ళే అవకాశం. మరి ప్రధాన యాజకుడు ఎవరు చెప్పండి? మందిరము నిర్మించబడిన తర్వాత మొట్టమొదటి ప్రధాన యాజకుడు ఎవరు? అహరోను గారు కదా. యాజకులు ఎవరంటే ఆయన కుమారుడు. కాబట్టి ప్రధాన యాజకుడైన అహరోను గారు కూడా ఏడాదికి ఒక్కసారి మాత్రమే అక్కడికి వెళ్ళడానికి అర్హత. అయితే ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందసంలోకండి 3 వస్తువులు దేవుడు ఉంచమని తెలియజేశారు. నిజంగా ఎంత ధన్యము అంటే ప్రధాన యాజకుడికి కూడా లేని భాగ్యము 3 వస్తువులకు దేవుడు ఇచ్చారండి. నిజానికి ఆ 3 వస్తువులు చెప్పాలంటే మామూలు వస్తువులే, ఆ ప్రజల దగ్గర ఉపయోగించే వస్తువులే, అందరికీ తెలిసినవే. కానీ వాటికి అంత గొప్ప భాగ్యము దేవుడు ఇచ్చారు. ఈరోజు ఆ 3 వస్తువులు ఏంటి? ఆ 3 వస్తువులు ఎవరికి సాదృశ్యం? ఆ 3 వస్తువులు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందస్సంలోకి రావడానికి ఏమిటి అవి సంపాదించుకున్న అంతస్తు, అలాగే అవి ఎవరికి సాదృశ్యం, ఎవరు ఆ భాగ్యాన్ని పొందుకుంటారు అనేది మీకు ఒకసారి నేను వివరంగా చెబుతున్నాను. మనకున్న సమయంలో శ్రద్ధ కలిగి ఆలకించండి. ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే వీళ్ళరా ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందసంలో పెట్టాల్సిన 3 వస్తువులు ఏంటంటే ఇక్కడ మనం చదువుకున్నాం కదా. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో చూస్తే అక్కడున్న వరుసను బట్టి మనం చూద్దామండి. మొదటిది ఏమిటంటే మరి మన్నా కలిగిన బంగారు పాత్ర, రెండవది చిగురించిన అహరోను చేతికర్ర, మూడవది నిబంధన పలకలు. ఈ 3 వస్తువులు ఇవి గుర్తుపెట్టుకోండి. ఇలా ఇప్పుడే కాదు, మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోకండి ఈ 3టిని. ఎందుకంటే ఆ 3టి ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా దేవుడు ఈ రోజు మనకి అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నేనంటాను ఈ 3 వస్తువులు కూడా పిల్లరా అందరికీ తెలిసినవే. బంగారు పాత్రలు తెలుసు, చేతి కర్రలు తెలుసు, రాతి పలకలు కూడా తెలుసు. ఇంకా వివరంగా చెప్పాలంటే ఒక విశేషం ఏంటో తెలుసండి, ఈ 3 కూడా ఎక్కడి నుంచి వచ్చినవో తెలుసండి పిల్లరా. బంగారు పాత్ర అయినా, చేతి కర్ర అయినా, రాతి పలకలైనా మట్టిలో నుంచి వచ్చినవే. మనందరికీ తెలుసు. బంగారం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? బంగారం ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచి ఏమీ ఊడిపడేది కాదు, అది పైనుంచి రాదు. బంగారం ఎక్కడ ఉంటుందో తెలుసమ్మా? మట్టిలో ఉన్న ఖనిజమే పిల్లరా. మట్టిలోనే దేవుడు దాచిపెట్టాడు, దాన్ని మానవుడు వెలికి తీసి దాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నాడు. అంటే మన కాళ్ళ క్రిందే దేవుడు ఏం పెట్టారు? బంగారం పెట్టారు. అంటే బంగారం ఎక్కడి నుంచి తీయబడింది అంటే మట్టిలో నుంచి తీయబడింది. మనకు తెలుసు బంగారు గనులు. గతంలో ఒకప్పుడు నేను కూడా సేవ ప్రారంభ దినాల్లో కర్ణాటక ప్రాంతంలో కోలార్ గోల్డ్ మైన్స్ అనే ప్రాంతం, అక్కడ బంగారు గనులు ఉంటాయన్నమాట. ఆ గనులలో ఆ మట్టిని తీసి వాటిలో ఉన్న బంగారాన్ని వెలికి తీస్తూ ఉంటారు. ఒకప్పుడు నేను సేవ ప్రారంభంలో నెల దినాల పాటుగా ఆ కోలార్ గోల్డ్ మైన్స్ దగ్గరికి వెళ్ళి నేను కూడా సువార్త పని చేసి వచ్చాను, మరి కొందరు సహకారాన్ని బట్టి. కాబట్టి నేను చూస్తాను కాబట్టి చెబుతున్నాను, బంగారం మట్టిలోంచే తీయబడింది. రెండవది చేతికర్ర. చేతికర్ర కూడా ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచించి చెప్పండి. చేతికర్ర కూడా ఎక్కడి నుంచి వచ్చింది? అసలు చేతికర్ర దేని నుంచి చేస్తారంటే ఒక చెట్టు యొక్క కొమ్మ చెప్పాలంటే కదా. ఒక చెట్టులోంచి ఒక కొమ్మని ఎండిపోయిన తర్వాత దాన్ని చేతికర్రగా ఉపయోగిస్తారు. అంటే చేతికర్ర కొమ్మలోంచి వస్తుంది, కొమ్మ ఒక చెట్టులోంచి వస్తుంది,
చెట్టు ఎక్కడి నుంచి వస్తుంది? మట్టిలో నుంచే కదమ్మా, పైనుంచి ఏమి రాదు కదా. కాబట్టి మట్టిలో నుంచి వచ్చిందే ఈ చేతికర్ర కూడా. సరే, తర్వాత మూడోది ఏంటి చెప్పండి? రాతి పలకలు. రాతి పలకలు కూడా ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? అవి కూడా మట్టిలోనివే. రాతి పలకలు అంటే కొండను తొలచి లేదా కొండను చెక్కి ఆ పలకలు చేస్తూ ఉంటారు. మనం కూడా నేటి కాలం మనం చూస్తున్నాం కదండి వీళ్ళరా. మరి గృహాల్లో విలువైన మార్బల్స్ వేస్తూ ఉంటారు, అంటే గచ్చు లాంటివి. ఇప్పుడు మన టైల్స్ ఉన్నాయి మనకి మందిరంలో, దానికంటే విలువగా మార్బల్స్ అంటే ఏంటో తెలుసండి? చూడడానికి చాలా విలువైనవి, అందంగా ఉంటాయి. కానీ అవి కూడా ఎక్కడి నుంచి తీస్తారు? అవి కూడా కొండలోంచి తీస్తారు, రాతిలోంచే తీస్తారు. వాటిని కత్తిరించి వాటికి నగిషి పని చేసి వాటిని మరి పిల్లర్ ఫ్లోర్ కింద వాడుతూ ఉంటారు. సరే, మొత్తం మీద రాతి పలకలు కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే మట్టిలోంచే. కొండ అంటే అది మట్టే, కాకపోతే ఏంటంటే మామూలు భూమి కంటే ఎత్తులో ఉంటుంది, మామూలు మట్టి కంటే కొంచెం గట్టిగా ఉంటుంది, అది కొండ అంటారు. ఇప్పుడు చెప్పండి, బంగారం మట్టిలోంచి వచ్చింది. అమ్మా, చేతి కర్ర చెప్పండి, అది ఎండిపోయిన కర్రే, అది కూడా ఎక్కడి నుంచి వచ్చింది? అది మట్టిలో నుంచి వచ్చింది. చివరికి రాతి పలకలు కూడా ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పండి? అవి మట్టిలో నుంచి వచ్చాయి. విచిత్రం ఏంటో తెలుసా? మట్టిలో నుంచి వచ్చినవైనప్పటికీ మహిమ కలిగిన మందసములోనికి వెళ్ళగలిగాయి. నిజానికి ఇవి మన్ను సంబంధమైనవి, మంటికి సంబంధించినవి అయినప్పటికీ మహిమ కలిగిన మందసం గురించి చెప్పాను కదా, దేవుని మహిమ నిత్యము ఉంటది అక్కడ. అలాంటి మహిమ కలిగిన చోటికి అవి వెళ్ళగలిగాయి. నిజానికి వెళ్ళగలిగాయి అంటే ఇవి వాటి గొప్పతనం కాదండి. నిజానికి వాటిని తన మందస్సులోనికి రానిచ్చిన వారు ఎవరు చెప్పండి? దేవుడే. కాబట్టి ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోండి, మనం అనుకుంటాము నేను కాబట్టి పని చేయగలుగుతున్నాను, నేను కాబట్టి ఎంత అంత అని చెప్పుకుంటాం. ఒక మాట చెప్పమంటారా? దైవజనులు రాసిన మాటల్లో ఈ సృష్టిలో ఏ జీవినైనా ఏ వస్తువునైనా దేవుడు తన పని కొరకు వాడుకుంటారు అని రాస్తారు. అంటే దేవుడు వాడుకోవాలంటే ఏ చిన్ని వస్తువునైనా వాడుకోగలరు. బలాఢ్యుడైన గొల్యాతును పడగొట్టడానికి దావీదు చేతిలో ఏం పెట్టారమ్మా? ఒక చిన్న గులకరాయి పెట్టారు. ఆ గులకరాయి బలం ఎక్కువ, ఆ యొక్క గొల్యాతు బలం ఎక్కువ? గొల్యాతు బలం ఎక్కువ. కానీ దేవుడు వాడుకున్నారు కనుక ఆ గులకరాయి పనిచేసింది. అలాగే ఒక ప్రవక్తకు బుద్ధి చెప్పడానికి ఒక పశువు, అది గాడిదను దేవుడు వాడుకున్నాడు. అక్కడ ప్రవక్త ఎక్కువ, గాడిద ఎక్కువ? ప్రవక్త ఎక్కువ. కానీ ఆ ప్రవక్తకు బుద్ధి చెప్పడానికి దేవుడు ఎవరిని వాడుకున్నారండి? ఒక గాడిదను వాడుకున్నారు. కాబట్టి ఇలా చూడండి, దేవుడు వాడుకోవాలంటే ఎవరినైనా ఏ వస్తువునైనా వాడుకుంటారు. అందుకే ఎవ్వరూ కూడా ఎప్పుడు మనం గర్వపడడానికి వీల్లేదు. నేను అనే మనసు వచ్చిందంటే ఆ మనసే మనల్ని నాశనంలోకి నడిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ వస్తువులు మందస్సులోకి వెళ్ళాయంటే నిజానికి ఆ వస్తువులు గొప్పతనం కాదు, కానీ దేవుని కృప ఒకటైతే రెండవ కారణం ఏంటో చెప్పమంటారా? ఆ వస్తువులు మూడు కూడా మిగిలిన వస్తువుల వలె, అంటే వాటికి పోలిన వస్తువుల వలె అవి లేవు. వీళ్ళారా, వాటిలో ప్రత్యేకత కనబడింది. అవి ప్రత్యేకతను పొందుకున్నాయి కాబట్టి, ఇంకా చెప్పాలంటే వాటిలో ఉన్న ప్రత్యేకతను బట్టి అవి ఉన్నతమైన మహిమ స్థానానికి రాగలిగాయి. ఈరోజు ఆ ప్రత్యేకత ఏంటి? అవి ఎవరికి సాదృశ్యం? మరి వాటి ద్వారా మనం పొందుకునే మేలేంటో ఒకసారి మీకు తెలియజేస్తున్నాను. ఇలా చూడండి, మొదటిది బంగారు పాత్ర. అమ్మా, ఇశ్రాయేలీయుల దగ్గర ఈ ఒక్క బంగారు పాత్రే ఉందంటారా? ఇంకా పాత్రలు ఉన్నాయంటారా? ఆలోచించి చెప్పండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి బయటకు వస్తున్నప్పుడే దేవుడు వారికి ఏమిచ్చారు తెలుసండి? బంగారు ఆభరణాలు ఇచ్చారు, ఉపకరణాలు ఇచ్చారు, పాత్రలు ఇచ్చారు, వాళ్ళకి సమృద్ధిని ఇచ్చారండి. బంగారం కంటే విలువైన పిల్లరా వజ్రాలు కూడా, ఏమండి, మరి ఇలా అనేకమైన మనులు మాణిక్యాలు దేవుడు వారికి ఇచ్చారు కదా. ఇప్పుడు ఇది ఒక చిన్న పాత్ర అక్కడ వ్రాయబడింది. పిల్లరా, దీని గురించి మనం ఒకసారి చూడాలంటే నిర్గమాకాండం 16:32లో చూస్తే ఒక ఓమెరు కొలత పట్టి అంత పాత్ర, ఏమండి, అంటే ఒక చిన్న బంగారు పాత్ర. మరి ఇలాంటి పాత్రలు ఇశ్రాయేలు దగ్గర చాలా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే దీనికంటే పెద్ద పాత్రలు చాలా ఉన్నాయి. కానీ దానికంటే పెద్ద పాత్రలున్నా అవేమీ మందసంలోకి రాలేదు. చూడండి, ఈ మందసంలోకి ఈ ఒక్క పాత్రే వచ్చింది. కారణం ఏంటో ఒకసారి చూద్దాం. రెండోది చేతికర్ర గురించి కూడా ఆలోచిద్దాం. అమ్మ, చేతికర్రలు కూడా చూడండి. ఈ చేతికర్ర ఒక్కటే ఉందంటారా ఇశ్రాయేలీయుల దగ్గర? అమ్మ, నిజానికి ఈ చేతికర్ర ఎవరిది చెప్పండి? ఈ చేతికర్ర ఎవరిది? అహరోనుది. అహరోను గారి దగ్గర ఒక్కరి దగ్గరే ఉందంటారా చేతికర్ర? లేదే. మనం శుక్రవారపు దినం ముందు వాక్యం విన్నాం.
ఆల్రెడీ ఆ వాక్యం లైవ్ లో కూడా ఉంది. పిల్లరా, 12 గోత్రాల పెద్దల యొక్క చేతికరలు దేవుడు తీసుకుని వాటి పేర్లు రాసి సన్నిధిలో ఉంచమన్నారు కదా. అంటే గోత్రకర్తల పెద్దల దగ్గర ఉంది. అలాగే నేను అంటాను, ఇశ్రాయేలీలో చాలా మంది దగ్గర చేతికర్రలు ఉన్నాయి. ఎందుకంటే ఇశ్రాయేలీల ప్రధాన వృత్తి ఏంటంటే వారు మందకాపరులు. మందకాపరులు అందరి చేతిలో తప్పనిసరిగా ఏముంటాయి? చేతికర్రలు ఉంటాయి. కొంతమందికి చేతికర్ర పట్టుకోవడం ఒక సాంప్రదాయం, ఒక అలవాటు కూడా. అంటే ఇశ్రాయేలీలో చాలా మంది దగ్గర చేతికర్ర అంటే ఎండిన చేతికర్రే ఉంటది. ఎందుకంటే పచ్చికర్రలు వారు వాడరు. పచ్చికర్ర బరువుగా ఉంటది. ఎండిన కర్ర అయితే తేలిగ్గా ఉంటది కనుక వీళ్ళని అది సులువుగా వాడడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ అహరోను గారి చేతికర్ర ఒకటే కాదు కానీ ఇశ్రాయేలీల దగ్గర చాలా మంది దగ్గర చేతికర్రలు ఉన్నాయి. కానీ అవన్నీ వచ్చాయని చెప్పండి, మందసంలోకి రాలేదు. మూడవది మనం చూస్తే రాతి పలకలు చాలా ఉంటాయి అమ్మా. మొదట దేవుడే చెక్కి వాటి మీద దేవుడు 10 ఆజ్ఞలు రాశారు. ఆ తర్వాత మోషే గారు ఇశ్రాయేలీని విగ్రహారాధన చేసినందుకు, దూడలు చేసుకుని సాగిలి పడినందుకు కోపపడి ఏం చేశారు? ఆ పలకలైనా పగలగొట్టారు. ఆ తర్వాత దేవుడు ఏమన్నారు? నువ్వే చెక్కుని నా దగ్గరికి తీసుకొస్తే నేను మరలా ఆజ్ఞలు రాసి ఇస్తానన్నారు కదా. అంటే ఈ పలకలు ఎవరు చెక్కినవి? మోషే గారు చెక్కారు అమ్మా. 80 సంవత్సరాలు పైబడి ఉన్న వృద్ధుడైన మోషే గారు ఆ పలకలు చెక్కగలిగారంటే ఇశ్రాయేలు చాలా మంది చెక్కడానికి సమర్థులే కదా. అంటే ఇశ్రాయేల్ దగ్గర అవసరాన్ని బట్టి ఆ పలకలు ఉంటాయి కదండి. మీరు ఏజెన్సీ ప్రాంతం వెళ్ళి చూడండి, మనకులాగా సిమెంటు ఇటుకలు ఇవి ఉండవు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి, ఒక ప్రహారీ గోడ కట్టాలంటే ఈ రాతి కొండలని ఏం చేస్తారంటే పలకల్లాగా తొలిచి వాటినే గోడలాగా పెట్టుకుంటూ ఉంటారు. రాతి పలకలు చాలా ఉంటాయి. కనుక ఇశ్రాయేల్ దగ్గర కూడా అలాంటి పలకలు చాలా ఉంటాయి. అయితే అవి ఏమీ రాలేదు కానీ మందసంలోకి. పిల్లరా, ఇక్కడ దేవుడు మరి మోషే గారి ద్వారా సిద్ధపరిచిన పలకలనే తీసుకుని వచ్చారు. సరే, ఇప్పుడు చూద్దామండి. నిజానికి ఇశ్రాయేల్ దగ్గర బంగారు పాత్రలు చాలా ఉన్నాయి, చేతికర్రలు చాలా ఉన్నాయి, రాతి పలకలు కూడా కొందరి దగ్గర ఉన్నాయి. అయితే అవన్నీ రాలేదు కానీ ఇవే ఎందుకు వచ్చాయంటే వీటికి కలిగిన ప్రత్యేకత ఒక్కసారి జ్ఞాపకం చేద్దాం. ఈ బంగారు పాత్ర ఈ మందసములోకి రావడానికి కారణం, ఈ బంగారు పాత్ర ఖాళీగా లేదండి అమ్మా. ఇలా చూడండి, ఆ పాత్ర ఖాళీదైతే ఎక్కడుండేదంటే ఇశ్రాయేలు ఇళ్లలోనే ఉండేది. ఇప్పుడు దేవునింటిలో అతి పరిశుద్ధ స్థలంలో మందసములోకి వచ్చిందంటే అది ఖాళీగా ఉన్నందుకు కాదండి. ఖాళీగా లేదు కానీ దాంట్లో ఏమి నింపబడింది? అందరూ చెప్పాలి, ఏమి నింపబడిందమ్మా? మన్నాను నింపారు. దేవుడు ఈ మాటను రాస్తారు. ఒకసారి చూద్దాము. నిర్గమకాండం 16వ అధ్యాయము 32వ వచనం ఒక్కసారి మనం చదివితే దీనికి రుజువు కనబడుతుంది. మనకు తెలిసిన వాక్యమే అయినా ఒకసారి మనం చదువుదాం. నిర్గమకాండం 16వ అధ్యాయము 32వ వచనం మనం చూస్తే, మరియు మోషే ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేదనగా, నేను ఐగుప్తు దేశము నుండి మిమ్మల్ని బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచినట్లు వారు తమ యొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమెరు పట్టు పాత్రను నింపుడు అనెను. ఇలా చూడండి అమ్మా, ఈ బంగారు పాత్రలో దేవుడు ఏమి నింపమన్నారంటే మన్నాను నింపమన్నారు. మన్నా గురించి మన అందరికీ తెలుసు. మన్నా అనేది మహిమ కలిగిన ఆహారం అంటాను నేను. ఎందుకో తెలుసా? బైబిల్లో ఎన్నో వాక్యాలు ఉన్నాయి మన్నా గురించి. గతంలో కూడా మన్నా గురించి చాలా వివరాలు మనం విన్నాం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము దాటి కనాను దేశం వెళ్ళడానికి 40 సంవత్సరాలు దేవుడు ఏర్పాటు చేశారు. ఈ 40 సంవత్సరాల్లో వాళ్ళకి ఆహారం కావాలి. మరి ఇన్ని లక్షల మందికి ఆహారం కావాలంటే వాళ్ళు కూడా తెచ్చుకున్న ఆహారం కొన్ని రోజుల్లోనే అయిపోయింది. ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు కొంత ఆహారం తెచ్చుకున్నారు, కానీ అది కొన్ని రోజుల్లో అయిపోయింది. ఇప్పుడు ఈ లక్షల మందికి ఆహారం కావాలంటే ఈ అరణ్యంలో ఏం చేయాలో తెలుసా? వాళ్ళు మరలా వ్యవసాయం చేయాలి, పంటలు వేయాలి. పంటలు వేయాలంటే విత్తనం కావాలి, నీరు కావాలి, ఎంతో ఇబ్బంది. ఒకవేళ పంటలు వేస్తే అది మరలా వాళ్ళ చేతికి రావాలంటే కొన్ని నెలలు పడుతుంది. ఇప్పుడు ఇన్ని లక్షల మందికి పంటలు వేయాలంటే ఎన్ని ఎకరాల పొలము కావాలి, స్థలం కావాలి? సాధ్యమా చెప్పండి? సాధ్యం కాదు. అందుకే చూడండి అమ్మా, దేవుడు మరి ఈ తండ్రి గారి ద్వారా రాశారు, జగతి ఎరుగని సౌఖ్య భోజనం అని రాశారండి. పిల్లరా, ఈ జగతిలో ఎవరికి తెలియదు ఈ భోజనం గురించి. ఇది వాక్యంలో వ్రాయబడింది, ఆకాశ ధాన్యము అని వ్రాయబడింది. మరి దేవదూతల ఆహారము నరులు భుజించిరి అని కీర్తన గ్రంథంలో వ్రాయబడింది.
నిజానికి ఇది పరలోక సంబంధమైన ఆహారం, ఆకాశ సంబంధమైన ఆహారం. దేవుడు ఈ ప్రజలు కష్టపడకుండా మరలా వ్యవసాయం చేయాల్సిన అవసరం లేకుండా వీళ్ళకి 40 సంవత్సరాల పాటుగా ఈ మన్నాను వారికి ఆహారంగా పెట్టారండి. అయితే ఈ 40 సంవత్సరాలు ఈ మన్నా తిన్నారు. వీళ్ళు కనాను దేశం పొలిమేరలకు వచ్చే వరకు కూడా మన్నా వచ్చిందండి. ఇక కనాను దేశంలోకి వెళ్ళిపోయాక అక్కడ సమృద్ధి అయిన పంటలు ఉన్నాయి. కనాను దేశం గురించి మనం చెప్పుకుంటాం కదా, పాలు తేనెలు ప్రవహించు దేశం. అంటే పాలు ప్రవహిస్తున్నాయి అంటే అక్కడ పాడి ఉంది, తేనె ప్రవహిస్తుందంటే పంటలు ఉన్నాయి, వృక్షాలు ఫలాలు ఉన్నాయి, అంటే ఆహారం కొదువు లేదు. అందుకే కనాను దేశంలోకి వారు వెళ్ళేసరికి ఈ మన్నా ఏమైపోయిందంటే కురవడం ఆగిపోయింది. అది ఎలా వచ్చేదో మనకు తెలుసు కదా. ప్రతి తెల్లవారుజాము మంచు పడేటప్పుడు ఆ మంచుతో పాటు తెల్లని కొత్తిమీర గింజలు అంటే ధనియాలు కదా. మరి ఇలా ఆ ధనియాల రూపంలో ఆకారంలో అవి మంచుతో పడేవి. ఎండ వచ్చినప్పుడు ఆ మంచు ఎగిరిపోయి ఆ యొక్క గింజలు మిగిలేవి. వీటిని వారు తీసుకుని వెళ్ళి మరి దంచుకుని పిండి చేసుకుని వాళ్ళు చక్కని అపూపములు చేసుకుని చక్కగా భుజించేవారు. అది తేనె కలిపిన అపూపములే ఉండేదని వాక్యంలో ఉంది. అలాగే క్రొత్త నూనె రుచి వాటికి ఉండేదని అద్భుతమైన ఆహారం అనేది. అయితే ఈ 40 సంవత్సరాలు వీళ్ళు తిన్నారు. సరే, కనాను వచ్చేసారు. అందులో వచ్చేసిన తర్వాత ఇక మన్నా ఆగిపోయింది. భవిష్యత్తులో ఎప్పుడైనా వీళ్ళు తమ పిల్లలకి, బాబు 40 సంవత్సరాలు దేవుడు మనకి మన్నాని ఆహారం పెట్టారు మాకు, అది మేము తిన్నామంటే, ఒకవేళ పిల్లలు ఆ మన్నా ఎలా ఉంటది మాకు చూపించండి, మాకు చెప్పండి అంటే, అమ్మా ఈ కాలంలో అయితే మనం చూపించడానికి చెప్పడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అమ్మా ఈ కాలంలో మనకి ఏ టెక్నాలజీ ఉంది, ఏ అవకాశం ఉంది. ఉదాహరణకు మీరు అప్పుడప్పుడు మీ పిల్లలకి చెబుతూ ఉంటారు, అమ్మా తాతయ్యకి పెద్ద పెద్ద మీసాలు ఉండేవి, చక్కగా బలంగా ఉండేవారు, ఎత్తుగా ఉండేవారు అన్నప్పుడు ఎలా ఉంటారు చూపించండి అంటే, వీళ్ళు పుట్టక ముందే చనిపోయిన ఆ తాతయ్యని మనం చూపించగలుగుతున్నాం. ఎలా, దేని ద్వారా చూపించగలుగుతున్నాం అండి? ఫోటోగ్రఫీ ద్వారా. అవునా కదండి? ఈరోజు ఫోటోగ్రఫీ ఉంది, ఫొటోస్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడో చనిపోయిన వారిని, ఎప్పుడో మనం వాడిన వస్తువుల్ని మనం చూపించకూడదు. మరి ఆ రోజుల్లో ఉందండి ఫోటోగ్రఫీ? లేదు. కానీ చూడండి, దేవుడు ఈ మన్నా అనేది ఇశ్రాయేలు తరాలు అక్కడ ఉంటది కదండి, మీ భవిష్యత్తు తరాలు, మీ పితరులు, మీ వంశముల వారు చూడాలి అంటే ఇది అప్పటికి అయిపోయింది. ఎక్కడ? వాళ్ళు కనాను దేశం వచ్చేసరికి ఆగిపోయింది కదా. కానీ దేవుని ఏర్పాటు ఏంటో తెలుసండి, భవిష్యత్తు తరాలు వారు కూడా ఈ మన్నాను చూడాలి. అది ఎలాగుందో తెలియాలంటే వాళ్ళకి గుర్తుగా అది ఉండాలి. అలా ఉండాలంటే దేవుడు చెప్పిన పని ఏంటంటే, ఒక బంగారు పాత్రను తీసుకో, దాంట్లో ఒక ఓమెరు మన్నాను పెట్టి, ఈ మన్నా కలిగిన బంగారు పాత్ర తీసుకెళ్ళి ఎక్కడ పెట్టమన్నారండి? మందసములో పెట్టమన్నారు. గుర్తుగా, మరి ముంగుర్తుగా ఉండడానికి, లేదా దాన్ని మనం చూడడానికి అనుకూలంగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేయమన్నారు. చూడండి ప్రియులారా, దేవుని ప్రణాళిక ఏంటి అంటే, దీని ఉద్దేశం ఏంటో చెప్పమంటారా? దేవుడు చేసిన ఏ కార్యము కూడా దేవుని పిల్లలు ఏం చేసుకోకూడదు, మరిచిపోకూడదు. ఈరోజు చాలా మందికి ఉన్న అలవాటు ఏంటో తెలుసా? గతంలో దేవుడు చేసిన మేలును మర్చిపోతున్నారు, గతంలో దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మర్చిపోతున్నారు. అందుకే ఈరోజు ఒక శ్రమ వచ్చేసరికి ఆ మేలు మర్చిపోయి దేవుడు నాకేం చేశారు అంటున్నారు. అందుకే చూడండి, ఇశ్రాయేలీయులను గుడారాల పండుగ చేయమన్నారు, మీకు తెలుసు కదా. పస్కా విందు చేయమన్నారు. నిజానికి పస్కా విందు ఒక రోజు అయిపోయింది, ఇక దాని ద్వారా విడుదల వచ్చేసింది. కానీ మరలా విందు చేయమని, అది పిల్లలకి కూడా చెప్పమని ఎందుకన్నారు తెలుసా? ఆ పస్కా విందే వారిని విడిపించిందని వారికి తెలియాలి. అలాగే గుడారాల పండుగ ఎందుకు చేయమన్నారు తెలుసా? 40 సంవత్సరాల పాటు వీళ్ళ గుడారాల్లో జీవించారు. ఆ గుడారాల్లో అరణ్యంలో ఉన్న వాళ్ళకి దేవుడు ఎలాంటి కాపుదలు ఇచ్చారో ప్రజలకి తెలియాలి, పిల్లలకి తెలియాలి. అందుకే ఏడాదికి ఒకసారి వీళ్ళు వెళ్ళి గుడారాలు వేసుకుని అందులో ఉండేవారు. ఇప్పుడు మన్నా కూడా రుజువు కోసం వాళ్ళకి తెలియాలి, దేవుడు ఇంత గొప్ప ఆహారం పెట్టాడని తెలియడం కోసం ఆ పాత్రలో మన్నాను పెట్టి ఆ యొక్క మందసములో పెట్టమన్నారండి. ఇది ఆ బంగారు పాత్రలో ఉన్న మన్నా గురించి వివరం. సరే, మరి రెండవ దాంట్లోకి వెళ్దాం. ఇది ఎవరికి పోలిక అనేది నేను మీకు తర్వాత చెబుతాను. తర్వాత రెండవదిగా మనం చూస్తే వీళ్ళారా, అహరోను చేతికర్ర. మరి మీలో ఎంతమంది గుర్తుందో, శుక్రవారం దినం ఈ చేతికర్ర గురించి, అహరోను గారి గురించి కొన్ని విషయాలు చెప్పాను. అయితే ఆ రోజు అందరూ లేరు కదా. అలాగే ఇప్పుడు లైవ్ లో వినేవారు కూడా ఆ రోజు విన్న వర్తమానం విని ఉండరు. బట్ ఒక్కసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేలులో ఒకానొక సమయంలో వచ్చిన చిన్న వివాదాన్ని బట్టి మరి మోషే గారు అహరోను గారే కాదు, మేము గొప్ప వాళ్ళమే, మేము నాయకత్వం చేయగలమని కొందరు మోషే గారి మీద, అహరోను గారి మీద తిరుగుబాటు చేశారు. తర్వాత తిరుగుబాటు చేసిన వారు నశించినట్టుగా సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో కనబడుతుంది.
అయితే సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో మనం చూస్తే పిల్లరా, అహరోను గారి చేతికర్ర జీవము కలిగినదిగా చిగురించి పుష్పించి ఫలించింది. ఇలా చూడండి, సహజంగా చేతికర్ర అంటే ఎండిన కర్ర. ఎండిన కర్రలో ఏముండదమ్మా? జీవం ఉండదు. ఎండిన కర్ర చిగురించే అవకాశం ఉండదు, పుష్పించే అవకాశం ఉండదు, ఫలించే అవకాశం ఉండదు. చిగురించుట 30 పుష్పించుట 60 ఫలించుట 100. అది ఫలించి బాదము పండ్లు పూసిందటండి. ఇలా చూడండి పిల్లరా, ఆ యొక్క చేతికర్ర ఎండిపోయినదైనా సరే దైవ సన్నిధిలో ఉంచినప్పుడు అది అంతస్తులన్నిటినీ సంపాదించుకోగలిగింది. మనం విన్నాం వివరంగా. అయినా ఒక మాట నేను చెబుతున్నాను. నిజానికి ఈ చేతికర్ర ఇలా చిగురించడానికి, పుష్పించడానికి, ఫలించడానికి ఒక కారణం ఏంటంటే దానిలోనికి జీవం వచ్చిందండి. అయితే ఈ జీవము దేన్ని బట్టి వచ్చిందంటే 2 కారణాలు. ఒకటి, దేవుని సన్నిధిలో ఉంచబడ్డానికి. అమ్మా, ఆ కర్రలు తీసుకొచ్చారు, ఒక రాత్రంతా దేవుని సన్నిధిలో ఉంచారు. ఉదయం అయ్యేసరికి ఆ కర్రలు, మరి 12 కర్రలు ఉన్నాయి కానీ 11 కర్రలు ఎలా ఉన్నావు అలాగే ఉన్నాయి. కానీ ఈ అహరోను గారి చేతి కర్ర మాత్రం చక్కగా ప్రియులార జీవంతో నింపబడింది. ఒకటి, దేవుని సన్నిధిలో ఉంచబడడం వల్ల జీవం కలిగింది. మీరు అనొచ్చు, అయితే మిగిలిన కర్రలు కూడా దేవుని సన్నిధిలోనే ఉన్నాయి కదా అనొచ్చు. అయితే వినండి, దేవుని సన్నిధిలో ఉండడం మాత్రమే కాకుండా ఆ కర్రను జీవముతో నింపబడ్డానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసండి? ఆ కర్ర యొక్క యజమాని యొక్క మనస్తత్వాన్ని బట్టి. ఇప్పుడు 11 మంది మనస్సు వేరు, అహరోను గారి మనస్సు వేరు. మిగిలిన వాళ్ళు, ఇశ్రాయేలులో మిగిలిన వాళ్ళందరూ తమను తాము హెచ్చించుకున్నారు. మేమెందుకు నాయకులంగా ఉండకూడదు, మేమెందుకు పెత్తనం చేయకూడదు అనుకున్నారు వాళ్ళు. కానీ అహరోను గారు కానీ మోషే గారు కానీ అలా అనుకోలేదు. ఎప్పుడైతే వీరి మీద నింద వేశారో వీరు సాగిల పడ్డారు అనే మాట ప్రియులారా ఆ యొక్క సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. అయితే వినండి, అహరోను గారి మనస్తత్వాన్ని బట్టి, అహరోను గారి దీనత్వాన్ని బట్టి ఈ కర్ర ఏమైందో తెలుసండి? మరి జీవం పొందుకుంది. అంటే చిగురించి, పుష్పించి, ఫలించిందని ఆ 3 మాటల బదులు నేను ఏం వాడుతున్నాను తెలుసండి? జీవము కలిగిందనే మాట్లాడు. జీవం ఉంటేనే కదండి ఈ 3 వస్తాయి. జీవం లేకుండా చిగురు లేదు, జీవము లేకుండా పుష్పము లేదు, జీవము లేకుండా ఫలము లేదు. అంటే మొత్తం మీద ఆ కర్ర ఏమైంది? జీవం పొందుకుంది. కనుక ఆ కర్ర జీవం పొందుకోగలిగింది కాబట్టి అది ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? మిగిలిన కర్రలన్నీ మరలా బయటికి వెళ్ళిపోతే ఈ కర్ర మాత్రం ఎక్కడికి వచ్చింది? మందసంలోనికి వచ్చింది. అది ఆ చేతి కర్ర విషయం. ఇక 3వది చూస్తే రాతి పలకలు. వినండి, రాతి పలకలు చాలా ఉన్నాయని చెప్పన్నారు. కానీ రాతి పలకలు చాలా ఉన్నప్పటికీ ఏ పలకలు మందసంలోకి వచ్చాయని మనం ఆలోచిస్తే వినండి ప్రియులరా, మోషే గారు చెక్కిన రాతి పలక. మోషే గారు చెక్కినంత మాత్రాన అవి మందసంలోకి వచ్చేయలేదండి. మోషే గారు చెక్కినవైనప్పటికీ వాటి మీద వ్రాత ఎవరిది చెప్పండి అమ్మా? వాటి మీద వ్రాత దేవుని చేతి వ్రాత. ఏమండి, దేవుడే తన చేతులతో వాటి మీద వ్రాత వ్రాస్తారు. ఏమిటి ఆ వ్రాత అంటే ఇక్కడ ఉన్నాయి 10 ఆజ్ఞలు. 2 రాతి పలకలు అవి. అటు ఇటు కూడా దేవుడు ఏం చేశారంటే 10 ఆజ్ఞలు రాశారు. 10 ఆజ్ఞలు అంటే శాసనములు. అందుకే ఒకసారి చూడండి, నిర్గమాకాండం 25వ అధ్యాయం 21, 22 వచనాలు మనం చూస్తే అక్కడ మనకు కనబడుతుంది. నిర్గమాకాండం 25వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చూడగలిగితే అక్కడ నేను నీకు ఇచ్చు శాసనములను ఆ మందసములో ఉంచమని అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి శాసనము కలిగిన మందసము నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్యమును నీకు తెలియచెప్పేదాను. చూడండి, చాలా వివరంగా నేను నీకు ఇచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలను అంటున్నారు. అమ్మా, నిజానికి చెప్పాలంటే వాటిని ఏమన్నారంటే శాసనములు అన్నారు. అంతేకాకుండా హెబ్రీ పత్రికలో కూడా ఎంత వివరంగా వ్రాసారంటే నిబంధన పలకలు అనే మాట వ్రాసారు. ఏమిటంటే అవి దేవుని శాసనం, దేవుని నిబంధనలు. 10 ఆజ్ఞలు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని చిత్తం. చెప్పండి అమ్మా, 10 ఆజ్ఞలు అంటే ఏం చెప్పండి? దేవుని చిత్తం, దేవుని నియమ నిబంధనలు. ఇంకా వివరంగా చెప్పాలంటే అది దేవుని వాక్యమే. రాతి పలకల మీద ఏముందమ్మా? దేవుని వాక్యం ఉంది, దేవుని చిత్తం ఉంది, దేవుని చేతి వ్రాత ఉంది. అందుచేత అవి కూడా ఎక్కడికి వెళ్ళాయి చెప్పండి? రాతి పలకలు అయినప్పటికీ మందసములోకి వెళ్ళాయి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మామూలువేవి మట్టిలోంచి తీయబడ్డవే. బంగారం మట్టిలోంచి వచ్చిందే,
చేతికర్ర మట్టిలోంచి వచ్చింది, రాతి పలకలు మట్టిలోంచి వచ్చింది. కానీ ఈ మూడు మాత్రం ఎందుకు మహిమ కలిగిన మందసంలోకి వెళ్ళాయంటే, బంగారు పాత్ర అయినప్పటికీ అది వట్టిగా లేదు, ఖాళీగా లేదు, అది నింపబడింది మన్నా చేత. అలాగే చేతి కర్ర అయినప్పటికీ అది ఎండిపోయిన కర్ర ఎండిపోయినట్టు లేదు, జీవము సంపాదించుకుని చిగురించి పుష్పించి ఫలించింది, అందుకే మందసములోకి వెళ్ళింది. అలాగే మోషే గారు చెక్కిన రాతి పలకలు అయినప్పటికీ దాని మీద దేవుని చేతి ప్రాంత ఉంది కనుక దేవుని చిత్తము ఆ పలకల మీద కనబడుతుంది కాబట్టి ఆ పలకలు ఎక్కడికి వెళ్ళాయి చెప్పండమ్మా? మందసములోనికి వెళ్ళాయి. ఇది అక్కడ కనబడుతున్న చరిత్ర. సరే, ఇప్పుడు ఆత్మీయంగా మనకు దాన్ని అన్వయించుకుందాం ఒకసారి. అమ్మా, ముందే మీకు చెప్పాను, మందసము అంటే ఎవరు చెప్పండి? ఒకటి ప్రభువే, ఇంకా చెప్పాలంటే పరలోకమే అని చెప్పాను. ఇప్పుడు ఈ మందసము అనబడిన ప్రభు ఏమండి, మరి అద్భుతమైన మహిమ కలిగిన మరి ఆ వ్యక్తి ఆయన. అయితే ఈ మందసంలోనికి మంటికి సంబంధించిన వస్తువులు ఎలా వచ్చాయో నేను అంటాను. ఈ మూడు వస్తువులు ఎవరికి సాదృశ్యమో చెప్పమంటారా? ఈ మూడు కూడా ప్రియులారా మానవులమైన మనందరికి సాదృశ్యం. చెప్పండి, ఈ మూడు వస్తువులు ఎవరికి సాదృశ్యం? మందసం యేసయ్యకు సాదృశ్యం అయితే, లేదా పరలోకానికి సాదృశ్యం అయితే, ఈ మూడు వస్తువులు ఆ మందసం అనబడిన యేసయ్యలోకి రావలసిన, మందసం అనబడిన పరలోకానికి వెళ్ళవలసిన మానవులమైన మనందరికీ గుర్తుగా ఉన్నాయి. అయితే మనము చూడండి, ఆ మూడు మట్టిలోంచి వచ్చాయి కదా, మనం కూడా ఎక్కడి నుంచి వచ్చామమ్మా? అయ్యా, మీరు మట్టిలోంచి వచ్చారేమో కానీ మేము మాత్రం మట్టిలోంచి రాలేదు, నేరుగా మహిమలోంచి వచ్చాము అనడానికి ఎవరైనా సరిపోతామా? అలాంటి వారు ఎవరైనా ఉన్నారమ్మా? ఆదాము మొదలుకొని ప్రియులారా ప్రకటన గ్రంథంలో రాయబడిన చివరి మనిషి వరకు కూడా వచ్చింది ఎక్కడి నుంచి? మట్టిలో నుంచి వచ్చిన వాళ్ళమే, మనందరం మొన్నే కదా. చూడండి, ఆ మట్టి వస్తువులను దేవుడు మహిమలో పెట్టినట్టుగా మంటికి సంబంధించిన మంటి వారమైన మనల్ని కూడా దేవుడు ఎక్కడ పెట్టాలనుకున్నారు తెలుసండి? మహిమ కలిగిన మందసం అనబడిన పరలోకంలో ఉంచాలని ఆశపడుతున్నారు. అయితే మట్టివారమైన మనం వినాలి, మట్టివారమైన మనం మట్టివారముగానే ఉంటే అక్కడికి చేరలేము, కానీ మట్టివారమైన మనం ఆ మూడు వస్తువులు సంపాదించుకున్న ఆ శ్రేష్టమైన ఆశీర్వాదపు లక్షణాలు సంపాదించుకుంటే మనం కూడా అక్కడికి వెళ్ళగలం. ఏమిటి ఆ లక్షణాలు చూద్దాం. అసలు మనం అనుకోవచ్చు, అయ్యా నేను బంగారం లాంటి వాళ్ళండి, విలువైన వాళ్ళమని కొంతమంది అనుకుంటారు. నిజమే, కొంతమంది ఈ లోకంలో విలువైన వారు ఉన్నారు అమ్మా. వాళ్ళ దగ్గర డబ్బును బట్టి విలువైన వాళ్ళు అనుకుంటారు, వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి విలువైన వారు కావచ్చు, లేదా వారికున్న గొప్ప గొప్ప గృహాలు బట్టి, గొప్ప గొప్ప ఉద్యోగాలు బట్టి, గొప్ప గొప్ప మరి అధికారాలు బట్టి విలువైన వారు అవ్వచ్చు. మాట చెప్పనండి, ఈ లోకంలో ఎన్ని విలువలు మనకున్నా ఈ విలువలన్నీ ఎక్కడ చెప్పండి? ఈ విలువలన్నీ ఎక్కడ పనిచేస్తాయి? ఇక్కడే, ఈ భూమి మీదే, ఈ మట్టి మీద ఉన్నంత వరకు అమ్మా నువ్వు బాగా చదువుకున్నావు, నువ్వు డిగ్రీలు చదివావు, ఇవి ఏమైనా నిన్ను పరలోకం తీసుకెళ్తాయా? నీకు కోటీశ్వరుడు నువ్వు, నీ కోట్లు ఏమైనా పరలోకం తీసుకెళ్తాయా అమ్మ? చెప్పాలి. లేదా నీకు గొప్ప ఉద్యోగం వచ్చింది, కలెక్టర్ ఉద్యోగం వచ్చేసింది నీకు పొరపాటున, అమ్మ పొరపాటున నన్ను ఎందుకంటానంటే మనకు రాదు కాబట్టి, అమ్మ పొరపాటున వచ్చేసింది అనుకుందాం. తీరా వచ్చేస్తే ఈ ఉద్యోగం నేను ఏమన్నా పరలోకం తీసుకెళ్తుందా? మాట్లాడాలి. మీరు ఒక పెద్ద డూప్లెక్స్ హౌస్ కట్టుకున్నారు, ఈ ఇల్లు నిన్ను పరలోకం తీసుకెళ్తుందా? అమ్మో, నువ్వు పెద్ద రాజకీయ నాయకుడివి, నీ వెనకాల 1000 మంది ఉన్నారు, నిన్ను పరలోకం తీసుకెళ్తారా వాళ్ళు? అంటే ఈ లోకంలో బంగారం లాంటి విలువైన స్థితి నీకుంటే ఉందేమో. మీరు అంటారు కదా, నేను బంగారం లాంటి అంటావు, మంచిదే, బంగారం లాంటి వాడు అయితే మంచిదే. అయితే నువ్వు బంగారం లాంటి వాడవైనా వట్టి పాత్రగా ఉంటే ఉపయోగం లేదు. బంగారం లాంటి వాడు అయినప్పటికీ నీలో ఏమి రావాలి అమ్మా? అక్కడ ఏమొచ్చింది? ఆ పాత్రలోకి మన్నా వచ్చింది కదండి. మన్నా రాబట్టి దానికి విలువ వచ్చింది, అది వెళ్ళి మందసంలో కూర్చోగలిగింది. నేను అంటున్నాను, నువ్వు ఒకవేళ సమాజ పరంగా, లోకపరంగా, విద్యను బట్టో, ధనాన్ని బట్టో, ఉద్యోగాన్ని బట్టో, ఇతర పలుకుడు బట్టో నీవు గనుడివే. ఇంకో మాట కూడా నేను అంటాను, మనం ప్రభువులోకి వచ్చి అమ్మా రక్షణ పొందడాన్ని బట్టి, ఆయన రక్తంలో కడగబట్టి మన అందరం కూడా ఒక విధంగా ఎవరమో తెలుసా? బంగారు పాత్రలమే. మీరు ఒప్పుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు వట్టి పాత్రలమే, ఇప్పుడు నువ్వు ప్రభు రక్తంలో కడగబడిన విలువైన పాత్రవే. అయితే నువ్వు ప్రభు రక్తంలో కడగబడిన నువ్వు ఖాళీ పాత్రగా ఉంటే మాత్రం ఏం ప్రయోజనం లేదు. అప్పుడు మన ఇంట్లో కొన్ని పాత్రలు, ఖాళీ పాత్రలు ఉంటాయి, ఇవి పైన బోర్లించి పెడతాం, అవునా కదండి? ఉపయోగం ఉండదు కదా, వాటి వల్ల ప్రయోజనం లేదు. నేను అంటున్నాను,
నువ్వు రక్షణ పొందుకొని ఒకవేళ లోక సంబంధంగా బంగారం లాంటి విలువ నీకు ఉండొచ్చు. ఒకవేళ రక్షణ పొంది బాప్తిసం పొంది ఒక బంగారు పాత్రగా నువ్వు ఉండొచ్చు. నువ్వు ఎంత గొప్ప బంగారు పాత్ర అయినా నీలోనికి కానీ మన్నా రాకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు? బయట సమాజంలోనే ఉంటావు, లోకంలో ఉంటావు. ఎక్కడికి వెళ్ళలేవు చెప్పండి? మందసంలోకి వెళ్ళలేవు. సరే, ఏంటి మన్నా అంటే వినండి. మన్నా దేనికి పోలికంటే వాక్యమునకు పోలిక. మన్నా అంటే ఏంటమ్మా? వాక్యం. ఈరోజు చాలా మంది రక్షణ పొందుకున్న వారై ఉండి లోకంలో బంగారం లాంటి ఘనమైన స్థితిలో ఉండి కూడా చాలా మంది హృదయాల్లో ఏమి నింపబడడం లేదు చెప్పండి? వాక్యం అనే మన్నా ఉండడం లేదండి. నువ్వు గొప్పవాడివే సమాజంలో, లేదా నువ్వు రక్షణ పొంది గొప్పవాడిగానే ఉన్నావు, కానీ నీలోకి ఏమి రావడం లేదంటే మన్నా రావడం లేదు. మన్నా అంటే వాక్యం. వాక్యము లేనంత వరకు నువ్వు ఎంత గొప్పవాడైనా, నీవు రక్షణ పొందుకున్న బంగారు పాత్ర లాంటి వాడివైనా నీవు ఎక్కడికి వెళ్ళలేవు? ఈ లోకంలో ఉంటుంది ఘనత నీకు, అంతే. కానీ నీకు ఘనత రావాలంటే, పరలోకం వెళ్ళాలంటే ఏమి నింపబడాలమ్మా? మన్నా. ఈరోజు విలువైన మన్నా అనబడిన వాక్యం దేవుడు మనకి సమృద్ధిగా ఇస్తున్నారు. కానీ చాలా మంది అండి ఈ మన్నా ఇష్టమవడం లేదు చాలా మందికి. ఇశ్రాయేలీయులు మన్నా తిని 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 ఒక రోజు ఏమన్నారు తెలుసండి? ఎంతకాలం చూసినా మాకు ఈ మన్నాయేనా? దానికి ఒక పేరు పెట్టారండి. నిజంగా చాలా వేదనకరమైన మాట. ఏమన్నా తెలుసా? ఈ చవిసారము లేని కూడు లేదా అన్నము మేము తినలేకపోతున్నాం అన్నారు. అమ్మ, అసలు వాళ్ళ జీవితంలో ఆ ఆహారం తినడానికి యోగ్యులు అంటారు? ఒక మాట చెప్పండి. ఇశ్రాయేలీయులు ఎవరైనా మన్నా తినడానికి యోగ్యులా? దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడి వారికి పెడితే వారు తిని 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 ఏమన్నారు తెలుసా? ఈ చవిసారం లేని అన్నం మాకెందుకు అన్నారు. నిజమే, పిల్లలకు ఆరోగ్యమని తల్లిదండ్రులు ఎప్పుడు ఒక మంచి ఆహారం, ఉదాహరణ టిఫిన్ ఉంది, ఇడ్లీ మంచిది కదా అని మీరు రోజు ఇడ్లీ చేస్తుంటే తిని 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 మీ పిల్లలు ఏమంటారమ్మా? మాట్లాడండి, ఏమంటారు చెప్పండి? రోజు ఇడ్లీ అయినా లేదా రోజు ఉప్మా అయినా, దోశలు చేయొచ్చు కదా, లేకపోతే పూరీలు చేయొచ్చు కదా, బోండాలు చేయొచ్చు కదా. తినొచ్చు బొండాలు, బొండాలు తింటే బొండాల్లాగా అవుతారు, పూరీలు చేస్తే పూరీలాగా ఒప్పుతారు. ఎందుకు? ఆయిల్ ఫుడ్ కదా. కాబట్టి మనం ఏమనుకుంటారంటే ఇది రోజు నాకు ఇదేనా, ఇంకా మంచిది ఉండొచ్చు కదా అంటారు. ఇశ్రాయేలు కూడా అమ్మా తిని 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 ఒక రోజు అన్నారు, చవిసారం లేని అన్నం మాకెందుకు అన్నారండి. చూసారా? మాకు ఈ మన్నానే అన్నారు. నేను అంటాను, మనకి జీవం ఇచ్చేది ఏంటమ్మా? మన్నా మాత్రమే. ఈరోజు ఒక మాట చెప్పనండి, చాలా సంఘాల్లో వాక్యానికి చోటు ఇవ్వడం లేదు. ఎప్పుడు వాక్యమేనా? గంటలు గంటలు వాక్యం చెప్తారు, వాక్యమేనా, ఇక వేరే ఏముండవా? కొంతమంది అమ్మ, నేను అంటున్నాను ఏమనుకోకండి, కొంతమంది చూడండి మందిరంలో ఆరాధన పేరు మీద డాన్సులు వేస్తే అక్కడికి పారిపోతున్నారండి. ఎందుకో తెలుసా? అక్కడ డాన్సులు ఉంటున్నాయి, అక్కడ ఆర్భాటాలు ఉంటున్నాయి, అక్కడ పెద్ద పెద్ద మరి ప్రత్యేకతలు ఉంటున్నాయి. నిజానికి నేను మాట చెబుతున్నానండి, చాలా సంఘాల్లో మా పాటలు గంటలు గంటలు పాడతారు, ఆరాధనలు గంటలు గంటలు చేస్తారు, వాక్యం మాత్రం చెప్పండి 10 నిమిషాలే. కొన్ని సంఘాలు ఉండి నేను విమర్శిస్తున్నాను అనుకోకండి పిల్లరా. కొంతమంది పెద్దలు ఏమంటారు తెలుసా అండి? అన్ని కార్యక్రమాలకు చోటిస్తారు, చివరిలో వాక్యం చెప్పేటప్పుడు అయ్యా టైం అయిపోయింది కదా, ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పి ముగించండి అంటారు. అంటే మిగిలినన్నిటికీ ఆ సంఘంలో చోటు ఉంది, కానీ దేనికి చోటు లేదు? మన్నాకు చోటు లేదు. మన్నా లేకపోతే జీవం ఎక్కడదమ్మా? మన్నా గాని దేవుడు వాళ్ళకి పెట్టకపోతే వాళ్ళు బతుకుండే వాళ్ళ చెప్పండి? ఇప్పుడు నాశనం అయిపోయేవారు కదా. కాబట్టి ఈ రోజు కొన్ని సంఘాల్లో అంత మన్నా అయినా అంటున్నారు. మరి మీరు ఏమనుకుంటున్నారు నాకు తెలియదు, కానీ దేవుడు మనకి సమృద్ధి అయిన మన్నాను వేస్తున్నారు. నమ్మితే దేవునికి కృతజ్ఞతలు చేద్దాం, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మన్నాగే ముఖ్యం, మిగిలినవన్నీ కూడా పిల్లరా తాత్కాలికమే. పాటలు పాడవచ్చు మంచిదే, ఏమండి, ఆరాధన చేయాలి మంచిదే, కానీ మన్నా లేకపోతే బలం ఎక్కడది మనకి? సరే, ఈ మన్నాను వాళ్ళు తిని 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 నిరాకరించారు, కానీ మనం అలా నిరాకరించకూడదు. చెప్తాను కదా, మన్నా అంటే మొదట వాక్యం. వాక్యము చేత మన హృదయపు పాత్రలు నింపబడాలి. మన్నా మరలా దేనికి సాదృశ్యమో తెలుసండి? ప్రభువు శరీర రక్తాలకు సాదృశ్యం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతూ మాట అన్నారు, ఇదిగో మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయారు, కానీ నేనిచ్చు ఆహారం తినువాడు చనిపోడు అని చెబుతూ దేని గురించి ప్రస్తావించారో తెలుసండి? నా శరీరము నిజమైన ఆహారం అన్నారు, నా రక్తము నిజమైన పానీయం అని చెబుతూ నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు అన్నారు. అంచె దినమందు నా తండ్రి అతన్ని లేపునని యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఈ మాటలైనా ప్రస్తావించారు. కాబట్టి ఇలా చూడండి ప్రియులారా, నిజానికి మన్నా ప్రభు శరీర రక్తాలకు గుర్తుగా ఉంది. విచారం ఒకటి చెప్పమంటారా? ఈరోజు చాలా మంది
బాప్తీసం పొంది ఉండి కూడా నెల నెల క్రమముగా వీళ్ళ సంస్కార విందు అందుకునే అంతస్తు ఉండడం లేదు. అమ్మా నిజంగా ఆలోచించండి, మన కుటుంబాలని బాప్తిస్మము పొంది ఉండి కూడా నెల నెల సంస్కార విందు అందుకోని వారు, అలాగే మరి ప్రతి వారం వాక్యం వినని వారు ఎంతమంది లేరు చెప్పండి. అంటే వీళ్ళందరూ దేంతో నింపబడలేకపోతున్నారండి? మన్నాతో బంగారమే, గొప్పనే, గొప్ప ఉద్యోగాలు ఉన్నాయి, గొప్ప భక్తి ఉంది, కానీ ఏం ప్రయోజనం? వాక్యం అనే మన్నా లేదు, సంస్కార బిందు అనే మన్నా లేదు. అయితే నేను మాట చెప్పిన ఈ మన్నా అండి, ఇశ్రాయేలు ప్రతిరోజు కూర్చుకున్నట్టుగా మనం కూడా ప్రతిరోజు వాక్యానికి విలువివ్వాలి, అలాగే ప్రతిరోజు కూడా సంస్కారానికి బిందుకు విలువివ్వాలి. మీరు అనొచ్చు, అయ్యా ప్రతిరోజు సంస్కార బిందుకు ఎలా విలువిస్తామంటారేమో. దైవజనులు అంటే పాదిరి కాదు, నెలకొక్కసారి బహిరంగంగా మనకు సంస్కారం ఇస్తారు. కానీ అద్భుతమైన ఏర్పాటు ఏంటి తెలుసా? బైబిల్ మిషన్ ప్రత్యక్షత అందుకున్న దైవజను దేవదాసయ్య గారు దాన్ని బయలుపరిచారు. అంతరంగ సంస్కారపు విందు అని దైవజనులు తెలియజేస్తారు. ఇదేంటో తెలుసా? ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకున్న తర్వాత కొద్ది నిమిషాలు మౌనంగా మోకరించి ఎడమ చేతులు కుడి చేయి పెట్టుకుని, ప్రభా నా ఆత్మీయ బలము కొరకు, నా శరీర బలము కొరకు నీ శరీరము నీ రక్తము నాకు దయచేయండి అని కనిపెట్టగలిగితే ప్రభువే పాదిరి గారి రూపంలో వచ్చి ఆయనకి సంస్కార బిందు, మరి మనకి సంస్కార బిందు ఇస్తారు. ఎందుకంటే ఇది ఆయన అనుభవంలో ఉంది. ఒకనొక సమయం ముందు ఆయన పనిచేస్తున్న మిషన్ లో వీళ్ళారా ఆయన సంస్కార బిందు కోసం వెళ్తే ఆ పాదులు నిరాకరించి నీకు సంస్కార బిందు ఇవ్వము వెళ్ళిపో అన్నారు. గొడవ పెట్టుకోలేదు, ఆయన గొప్ప సేవ చేశారు ఆ సంఘంలో, ఆ మిషన్ లో. వెనక్కి వెళ్ళిపోయారు. తానున్న చోటే మోకరించి ఎడం చేతిలో పొడిచి పెట్టుకుంటే ప్రభువే స్వయంగా వచ్చి ఆయనకి సంస్కార బిందు ఇచ్చారు. అంత మాత్రమే కాకుండా ఆ అనుభవము నమ్మిన వారందరికీ కలుగుతుందని దైవజనులు చెప్పారు. మీరు కూడా ప్రయత్నించి చూడండి. మీరు తెల్లవారుజాము ప్రార్థించుకుంటారు, లేదా రాత్రి పండుకునేటప్పుడు ప్రార్థిస్తారు. ప్రత్యేకంగా మీరు ప్రార్థించుకున్నప్పుడు మీరు కొద్ది నిమిషాలు ఎడం చేతిలో పొడి చేపెట్టుకుని, దేవా నీ శరీర రక్తాల బలము నాకు దయచేయండి అని అడగండి, ప్రభువే స్వయంగా ఇస్తారు. కాబట్టి ఈ అనుభవాన్ని మీరు సంపాదించుకోండి. సరే, బంగారు పాత్ర అయినప్పటికీ అందులోకి ఏమొచ్చింది? మన్నా వచ్చింది. అలాగే మనం బంగారం లాంటి గొప్పలు అయినా, వాక్యం అనే మన్నా లేకపోయినా, సంస్కార బిందు అనే మన్నా లేకపోయినా మనం ఎక్కడికి వెళ్ళలేము? మందస్సములోకి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళలేము చెప్పండి? పరలోకానికి వెళ్ళలేము. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది చేతికర్ర. నిజానికి ఎండిపోయిన చేతికర్ర. ఒకవేళ నేను అంటున్నాను, మనందరం కూడా ఎలాంటి వాళ్ళము చెప్పంటారు ఒక మాటలో, మనందరం ఎండిన కర్ర లాంటి వాళ్ళమే. ఎండిన కర్ర అంటే జీవము లేనిది. అమ్మా వాక్యంలో ఒక మంచి మాట ఉంది, మరి జీవించుచున్నావు అన్న పేరు నీకున్నది గాని నీవెవరివి? మృతుడవే అనే మాట ప్రభు వాడారు. అంటే అర్థం ఏంటి? బ్రతుకుతున్నాడు కానీ మనిషి ఆయనలో ఏమి లేదంటే ఏ జీవం లేదంటే, దేవుడు మనిషిని చేసినప్పుడు జీవాత్మను పెట్టారు కదండి. జీవాత్మ లేదు. జీవాత్మ లేదంటే నిజమైన జీవం కాదు, వట్టి జీవమే ఉంది. జీవాత్మ కావాలి, నిత్య జీవం కావాలి. కాబట్టి ఈరోజు మన మానవులందరూ ఎండిన కర్రలతో సమానం. నేను శుక్రవారం జ్ఞాపకం చేశాను, యేసుప్రభు వారు సిలువ మోస్తూ మాట అన్నారు, వారు పశ్చిమానికి లాగు చేసినలా ఎండిన దానికి ఇంకేమి చేయుదురు అనే మాట ఒకటి వాడారు. అంటే దాని అర్థం ఆయన పశ్చిమానైతే మానవులందరూ ఎవరో తెలుసండి? ఎండిన మానవు. పశ్చిమాను జీవం కలిగిన ఆయన్ని అంత హింసిస్తే లెక్క ప్రకారం ఎండిపోయిన మానవుడికి ఇంకెంత శ్రమ రావాలి కదా. కాబట్టి ఈ రోజు మానవులందరూ కూడా దేనికి సాదృశ్యం అంటే ఎండిన కర్రలతోనే సమానం. అయితే ఎండిన కర్రల వంటి మనం అలా ఎండినట్టే ఉంటే చివరికి చెప్పండి, ఎండిపోయిన కర్రలన్నీ ఒక రోజు ఎక్కడికి వెళ్తాయి చెప్పాలి? ఎండిపోయిన కర్రలన్నీ ఒక రోజు ఎక్కడికి వెళ్తాయి? అయ్యో మీరు అవును గ్యాస్ పొయ్యిలు వచ్చేసాక మీకు కర్రల పొయ్యిల గురించి తెలియడం లేదు. అమ్మా చెప్పండి, ఎండిపోయిన కర్రలన్నీ ఒక రోజు ఎక్కడికి వెళ్తాయి అంటే పొయ్యిలోకి వెళ్తాయి, అంటే అగ్నిలోకి వెళ్తాయి. నేను ఎండిన కర్రలాగే ఉంటానయ్యా, నాలో జీవం రాదు, నేను జీవం సంపాదించుకోను అని కానీ మీరు ఉన్నారనుకోండి, ఒక రోజు ఏమవుతుందో తెలుసండి? వాక్యంలో ఉంది కదా మత్తయి సువార్తలో, ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడిన అన్నారు కదా. మీరు అనొచ్చయ్యా, చెట్టు పచ్చిగా ఉంటది కదా, అది ఎలాగనుకుంటారమ్మా? ఒక చెట్టు నరికారనుకుని వెంటనే అగ్నిలో వేశారు. అది ఎప్పుడు వేస్తారు? అది ఎండిపోయాక వేస్తారు కదా. అలాగే మనము ఎండిన కర్రల్లాగా ఉన్నాం అనుకోండి, ఒక రోజు ఈ కర్రలన్నీ తీసుకెళ్లి దేవుడు ఎక్కడ వేస్తాడో తెలుసా? అగ్ని. నేను మాట చెప్తున్నానమ్మా, మనం ఒకప్పుడు కర్రల పొయ్యి వాడేవాళ్ళం కదా. ఈ కర్రల పొయ్యి ఇప్పుడు అన్ని గ్యాసులు కరెంట్లు ఇవేవో వచ్చేసాయి కాబట్టి వాడుతున్నాం. నేను మాట చెప్పిన, నరకం అనేది దేవుడు పెట్టిన ఒక పెద్ద పొయ్యి. అవునా కదా? ఆలోచించండి. మన ఇళ్లలో ఉండేవి చిన్న చిన్న పొయ్యిలు. నరకం ఏంటో తెలుసండి? దేవుడు ఏర్పాటు చేసిన ఒక పెద్ద పొయ్యి. మన ఇంటిలో పొయ్యిలైనా ఆరిపోతాయేమో కానీ
దేవుడు పెట్టిన నరకమైన పొయ్యి ఏమవుదమ్మా? అగ్ని ఆరదు, చెప్పండి, పురుగు చావదు. ఏమండి, ఎప్పుడు కూడా బగబగా మండుతూనే ఉంటది. అందులోకి గాని పొరపాటున వెళ్తే యాతనే. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఒక ధనవంతుడు అందులోకి వెళ్ళి ఆ యాతను భరించలేక ఒక్క నీటి బుట్టు చాలు తండ్రి అని అబ్రాహ్మ గారిని కోరాడా లేదా? గుర్తుపెట్టుకోండి, ఎండిన కర్రలా ఉన్నామా మనం ఖచ్చితంగా అగ్నిలోకి వెళ్తాం. లేదు, అహరోను కర్ర వలె జీవం పొందుకొని చిగురించి పుష్పించి ఫలించగలిగితే ఎక్కడికి వెళ్తాం చెప్పండి? మందస్సం అనబడిన పరలోకానికి వెళ్తాం. అయితే చెప్పండి అమ్మా, ఎండిన కర్ర జీవం కావాలంటే చెప్పాను ఇందాక, ఒకటి దేవుని సన్నిధికి రావాలి. అమ్మ, బయట బజార్లో ఉంటే ఎండిన కర్రలు ఫలించు. ఆ కర్రలు ఎక్కడికి వచ్చాయి? ఆ కర్ర ఎక్కడికి వచ్చి ఫలించింది? సన్నిధికి. మీరు అనొచ్చు, మిగిలిన కర్రలు కూడా ఫలించలేదు, మరి సన్నిధి వచ్చాయి కదా, అవి ఫలించలేదు అంటారు. నేను చెప్పాను కారణం, వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి. ఇలా చూడండి, అహరోను చేతి కర్ర ఫలించడానికి కారణం ఏంటంటే అహరోను మనస్తత్వం. ఏంటి అహరోను మనస్తత్వం అంటే? దీనత్వం. వాక్యం చెబుతుంది, ఎవరు దీనుడై తనను తాను తగ్గించుకుంటారో వారు ఏం చేయబడతారండి? హెచ్చింపబడతారు. గుర్తుపెట్టుకోండి, బైబిల్ చరిత్రలో గాని ప్రపంచ చరిత్రలో గాని గర్వము కలిగిన వాళ్ళని ఎవ్వరూ కూడా ఆశీర్వదించబడినట్టు బైబిల్ చరిత్రలోనూ చూడలేము, లోక చరిత్రలో కూడా మనం చూడలేము. గర్వముకు వీళ్ళ బదులు మనలో ఏముండాలంటే దీనత్వం ఉండాలి. దీనుడై ఉన్న వారు ఖచ్చితంగా దీవించబడతారు. చూడండి, వాక్యంలో మనం చూస్తే వీళ్ళరా మరి గర్విష్ఠులందరూ కూడా ఆయా సమయాల్లో వారు నాశనం అయిపోయారు. కానీ దీనులైన వారు అందరూ ఏం చేయబడ్డారో తెలుసండి? ఆశీర్వదించబడ్డారు. కాబట్టి ఈ రోజు మనము ఆ పెద్దలు ఉన్నారు కదా 12 మంది, అందులో అహరోను గారు దీనుడై ఉన్నందుకు ఆయన కర్ర జీవం కలిగింది. మిగిలిన వారికి ఉన్న గర్వాన్ని బట్టి ఏమయ్యారు చెప్పండి? వారు బయటికి వెళ్ళిపోయారు. అందుకే వాక్యం ఉంది, గర్వమునకు ముందు ఎప్పుడు ఏముంటుందట? నాశనం. లేదా గర్వం వెనక ఏమి నడుస్తుందో చెప్పండి? నాశనం. కాబట్టి ఈ రోజు మనలో ఏముండకూడదమ్మా? గర్వం ఉందంటే ఎండిన కర్రలాగా ఉంటాం. ఎండిన కర్రలాగా ఉంటే ఎక్కడికి వెళ్తాం? ఒకప్పుడు అగ్ని, పెద్ద పొయ్యి అని చెప్పాను కదా. నరకం అనేది దేవుడు పెట్టిన ఒక పెద్ద పొయ్యి, ఆ పొయ్యిలోకి వెళ్తాం. లేదయ్యా, నేను మహిమలోకి వెళ్ళాలనుకుంటే ఎండిన కర్రలమైన దేవుని దగ్గరికి వచ్చి దీనత్వం గల. చూడండి, నేను కొంతమంది గమనిస్తా ఉంటాను, దేవుని దగ్గరికి వచ్చిన కొంతమందిలో ఏం పోవట్లేదో తెలుసమ్మా? వినండి, మందిరంలో కూర్చున్న మీరు వినండి, లైవ్ లో వింటున్న మీరు కూడా వినండి. దేవుని సన్నిధికి వచ్చినా సరే కొంతమందిలో ఏం పోవడం తెలుసా? గర్వము పోవడం లేదు. గర్విష్ఠుల్లా ఉంటున్నారు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చి గర్వంగా ఉంటే ఏం ప్రయోజనం లేదు. ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారు మందిరానికి, లోక సవత్తులో మనం చూస్తాం. ప్రియులారా, సుంకరి పరిచయుడు. అమ్మా, పరిచయుడు ఏం ప్రార్థించాడు తెలుసా? గర్వపు ప్రార్థన. ఏమండి, గొప్ప చెప్పుకుంటున్నాడు. ఏమన్నా తెలుసా? నేను వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నాను, అలాగే నా సంపాదనలో దశం భాగం ఇస్తున్నాను, నేను వాళ్ళలో లేను, వీళ్ళలో లేను, నేను గొప్ప నీతిమంతునని డంబాలు పలుకుతున్నాడు. ఆయన ప్రార్థనలో ఏముందమ్మా? గర్వం ఉంది. మరి బయట గుమ్మం దగ్గర నిలబడి ప్రార్థన చేస్తున్నా ఆ సుంకరి ప్రార్థనలు ఏముందో తెలుసా? దీనత్వం ఉంది. ఒకటే ప్రార్థన చేస్తున్నాడు, గుండెలు బాదుకుంటా అన్నాడు, దేవా నేను తాపిని అన్నాడు. అంటే మందిరానికి వచ్చిన వాళ్ళలో కూడా చాలా మంది ఏం పోవడం లేదు? గర్వం. జాగ్రత్త అండి, గర్వం నాశనానికి నడిపిస్తుంది. కాబట్టి ఆ 11 మందిలో ఉన్న గర్వాన్ని బట్టి వారి కర్రలు ఎండినట్టే ఉన్నాయి, బయటికి వెళ్ళిపోయి తర్వాత పొయ్యిలోకి వెళ్తాయి ఖచ్చితంగా. అమ్మా, ఒక వ్యక్తి చేతి కర్ర వాడినంతసేపు వాడతాడు, అతను చనిపోయిన తర్వాత ఈ కర్ర పోలు ఆడతారా? ఏం చేస్తారు చెప్పండి? ఎందుకు వచ్చింది అని చెప్పేసి ఈ కర్రను తీసుకెళ్ళి అక్కడ పొయ్యిలు వేస్తారు కదా. అలాగే జరిగింది అక్కడ. అలాగే ఈ రోజు మనము గర్విష్ఠులము కాక, అమ్మా, ఒకవేళ ఏదైనా తలాంత నీకుందా, ఏదైనా నువ్వు దేవుని చేత వాడబడుతున్నావా, నీ గొప్పతనం కాదు, అది ఎవరి గొప్పతనం? మంటివారమైన మనల్ని వాడుకుంటున్నందుకు ఆ గొప్పతనం ఎవరిదండి? దేవునిదండి. కానీ ఈ రోజు చాలా మంది నేను కాబట్టి అంటున్నారు. అమ్మా, ఏదైనా ప్రార్థన చేస్తే స్వస్థత జరిగితే ఏమంటారు తెలుసా? నా గొప్పతనం అంటున్నారు. ఏదైనా అద్భుతం జరిగితే నా గొప్పతనం అంటున్నారు. ఈరోజు చాలా మంది తమను తామును చూపించుకుని ప్రభువును మరుగు చేసేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి ఒకటి, మనమందరం ఆయన చేతిలో వట్టి పాత్రలం అంతే. దేవుడు వాడుకుంటాడు. నన్ను కానివ్వండి, మిమ్మల్ని కానివ్వండి, లేదా ఈ లైవ్ లో చూస్తున్న అనేక మందిని దేవుడు వాడుకుంటున్నారు కదా. వీళ్ళందరినీ దేవుడు వాడుకుంటున్నారంటే మన గొప్పతనం కాదు. ఎవరి గొప్పతనం అండి? దేవుని గొప్పతనం. ఆ దేవుణ్ణి మహింపరుద్దాం. కాబట్టి అర్థమైంది కదా, ఎండిన కర్ర ఎండినట్టుగా లేదు కానీ జీవం పొందుకుంది. దేవుని సన్నిధిలోకి ప్రత్యక్షపరిది రాతి పలక. చెప్పాలంటే మనం కూడా రాతి పలకలు పిలువబడ్డారు. రాతి గుండె అంటున్నారండి. అమ్మా, నిజానికి మనం రాతి పలకలు ఎలా అవుతుందో తెలుసా? మనలో ఉన్న గుండెను బట్టి. కొంతమంది గుండె ఎలాంటిదట మాట్లాడతలేదు, కొంతమంది గుండె రాతి గుండె. ప్రవ్వే అన్నారు వాక్యంలో,
నీ రాతి గుండెను తీసివేసి నేను ఏం చేస్తాను, మాంసపు గుండె ఇస్తాను అన్నాడు. మాంసపు గుండె అంటే మాటలకు పనిచేసేది అని అర్థం. రాతి గుండె అంటే మాటలకు పనిచేయదు. అమ్మా ఎంత చెప్పినా, మీకు మొన్న ఉదాహరణ చెప్పాను, ఏళ్ల తరబడి సముద్రపు నీటిలో మునిగి ఉన్న ఒక పెద్ద బండరాయిని ఒడ్డుకు తెచ్చి దాన్ని పెద్ద సమ్మెట్ అంటే సుత్తి పెట్టి కొట్టండి, ఎన్ని నీళ్ళు వస్తాయి అందులో? అమ్మా ఒక 10 కేజీలు రాయి తెచ్చారు, కొడితే 10 లీటర్లు నీళ్ళైనా వస్తుందా? కనీసం 10 చుక్కలైనా వస్తుందా? ఒక్క చుక్క కూడా రాదు. అలాగే చాలా మంది హృదయాలు, రాతి హృదయాలు మారిపోయి మందిరంలోకి వచ్చినా సరే దేవుని మాట ఒక్కటి కూడా హృదయంలోకి వెళ్ళడం లేదు. దేవుని వాక్యం నీ హృదయంలోకి వెళ్ళిందంటే నీ జీవితం ఏమవుతుందో తెలుసండి, మారిపోతుంది. రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మీరు చూడగలిగితే అక్కడ వ్రాయబడిన మాట ఏంటి తెలుసా? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో తెలుసుకుని పరీక్షించటం వలన మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము చెందుడి అన్నారు. రూపాంతర అనుభవం రావాలంటే మనస్సు మారాలి అన్నారా? మనస్సు మారాలంటే లోక మర్యాదను విడిచిపెట్టేసి దేవుని చిత్తాన్ని పాటించాలని. ఈరోజు దేవుని పిల్లలు అనబడిన వారు కూడా పిల్లరా లోక మర్యాదలకు వెళ్ళిపోతున్నారు. చూడండి, ఆ రాతి పలకలు గట్టిగా ఉంటే ఉపయోగం లేదు. ఈ రాతి పలకల మీద ఏమొచ్చిందంటే దేవుని వ్రాత వచ్చింది. ఆ పలకలు చూడగానే ఏం కనబడుతున్నాయి? చూడండి, ఇక్కడ కూడా 10 ఆజ్ఞల బోర్డు ఉంది. ఆ బోర్డు చదువుతున్నప్పుడు దేవుని చిత్తమే కదా అందులో తెలుస్తుంది. దేవుని చిత్తం, అందుకే దానికి శాసనములు కలిగిన రాతి పలకలు ఉన్నారు, నిబంధన పలకలు ఉన్నారు. అంటే దేవుని అంతరంగాన్ని చూపిస్తుందండి, దేవుని చిత్తాన్ని చూపిస్తుంది. అవి నేను మనము రాతి పలకలు లాంటి వాళ్ళమే, కానీ మనల్ని ఎవరైనా చూసినప్పుడు మనలో ఏం కనబడాలో తెలుసండి? దేవుని చిత్తము కనబడాలి. మనం మాట్లాడితే దేవుని చిత్తానుసారమైన మాటలు వినబడాలి. మనల్ని కదిపితే దేవుని చిత్తము గురించిన విషయాలు రావాలి. కానీ ఈ రోజు విచారం ఏంటంటే దేవుని పిల్లలు అనబడిన వారు కూడా లోక మర్యాదలతో మునిగిపోతా ఉన్నారండి. ఏ పని చేసినా లోక మర్యాదే, ఏం చేసినా లోక మర్యాదే. దేవుల్లో ఉన్నామన్న పేరే తప్ప, అమ్మా నీళ్లలో ఉన్నామనే పేరే తప్ప రాయికి నీళ్ళు అందులోకి రానివ్వడం లేదు. వాక్యం వింటున్నామన్న పేరే తప్ప, నీళ్ళు అంటే ఏంటమ్మా? వాక్యమే కదా అమ్మా. వాక్యం వింటున్నామన్న పేరే తప్ప చాలా మందిలోకి ఆ వాక్యం రావడం. వాక్యం రానంత వరకు మనస్సు మారదు. మనస్సు మారినంత వరకు నీ జీవితంలో రూపాంతర అనుభవము, రూపాంతరం చెందకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, పరలోకానికి వెళ్ళలేవు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం రాతి పలకలు అయినప్పటికీ మనలో ఎవరి వ్రాత కనబడాలి? ఎవరి చేతి వ్రాత కనబడాలి? ఎవరి చిత్తం కనబడాలి? ఎవరి మనస్సు కనబడాలి? ఎవరి అంతరంగం కనబడాలి? మనల్ని చూడగానే దేవుని అంతరంగం కనబడాలి. అందుకే ప్రియులారా, ఈరోజు మనందరము కూడా ఆయన చిత్తానికి తల వంచి ఆయన చిత్తానుసారమైన జీవితాలు సంపాదించుకుందాం. సరే, ముగిస్తా ఉన్నాను. కనుక ఈ రోజు విన్న వాక్యాలు బట్టి మీరు గ్రహించారు కదా, మందసములోకి వెళ్ళినవి సామాన్యమైన భూ సంబంధమైన వస్తువులే, కానీ మహిమ కలిగిన చోటికి వెళ్ళడానికి అవి సంపాదించుకున్న అంతస్తులు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి చెప్పండి, ఒక్కసారి గుర్తు చేస్తారండి అమ్మా. మరి మొదటిగా ఉన్న బంగారు పాత్ర అయినప్పటికీ దాంట్లోకి ఏమొచ్చింది? మన్నా వచ్చింది. మన్నా అంటే వాక్యము, సంస్కార బిందు. క్రమంగా వాక్యం వినేవారు, వాక్యం చదివేవారమై ఉండాలి. అలాగే క్రమంగా సంస్కార బిందు అందుకునే వారమే ఉండాలి. రెండవది, చేతికర్ర లాంటి వారు, ఎండిపోయిన వాళ్ళమే, ఎండిన మ్రానుల వంటి మనము పిల్లరా జీవం పొందుకొని చిగురించి పుష్పించి ఫలించే వారంగా ఉండాలి. అప్పుడే మనం ఎక్కడికి వెళ్ళగలమంటే మందసంలోకి వెళ్ళగలం. రాతి పలకలు లాంటి వాళ్ళమే, ఎందుకు పనికిరాని వాళ్ళమే, కానీ మన మీద దేవుని వ్రాత లేదా దేవుని చిత్తం మనలో ఇతరులకి కనబడినప్పుడు పిల్లరా మనము కూడా ఆ మందసంలోకి వెళ్ళగలం. కనుక అద్భుతమైన ఆ ఏర్పాటు మందసంలోకి వెళ్ళిన ఆ 3 వస్తువులకి పోలికగా మనం ఉన్నాం. కనుక మనం ఎలా ఉందామంటే అనేకమైన మరి జనాంగం వలె కాకుండా, వినండి, ప్రత్యేకింపబడి, ఎప్పుడు కూడా మీకు చెబుతూ ఉంటాను, దేవుని పిల్లలంటే ప్రత్యేకింపబడిన వారుగా ఉండాలి. మన మాట ప్రత్యేకంగా ఉండాలి పిల్లరా, మన యొక్క క్రియలు ప్రత్యేకంగా ఉండాలి. ఎస్తేరు గ్రంథంలో ఒక మాట ఉంటుందండి పిల్లరా, మరి అహష్వేరోషు రాజుతో పిల్లరా హామాను మాట అంటాడు, యూదుల గురించి మాట్లాడుతూ అంటాడు. నిజంగా అద్భుతమైన మాట. అయ్యా, మన దేశంలో ఒక జనాంగం ఉంది, ఆ జనాంగం అందరిలాంటి జనాంగం కాదు. వారి మాట వేరు, వారి ప్రవర్తన వేరు, వారి పద్ధతులు వేరు, వారి పరిస్థితులే వేరు. చూడండి, ఆ దేశంలో చాలా రకాల జనాంగాలు ఉన్నాయి, కానీ ఏది ప్రత్యేకంగా ఉంది చెప్పండి మా? యూదా జనాంగం. యూదుల గురించి రాయబడిన మాట. అన్య దేశంలో ఉన్నప్పటికీ వాళ్ళు ప్రత్యేకంగా ఉన్నారు.
ఆ దుష్టుడైన హామాన్ అంటున్నాడు ఆ మాట. అహష్వేరోషు రాజుతో అంటున్నాడు, అయ్యా మన దేశంలో ఒక జనాంగం ఉంది, అందరి జనాంగాలంటే జనాంగం కాదు అది, అది చాలా ప్రత్యేకమైంది, ఆ మాట వేరు, వారి యొక్క పద్ధతులు వేరు, వారి పరిస్థితులు వేరు అని చెప్పి వారికి కీడు చేయాలని తలంచాడు. కానీ నేను మాట చెబుతున్నాను, మనం కూడా ఈ లోకంలో ఎలా ఉండాలో తెలుసండి, ప్రత్యేకంగానే ఉండాలి. నేను చెప్పను ఒక మాట, దేవుని ఉన్న మనం ప్రత్యేకంగా ఉండాలి. అలా మరో మాట చెప్తున్నాను, దేవుడు బయలుపరిచిన బైబిల్ విషయంలో ఉన్నాం కదా మనం, కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి చెప్పండి, ప్రత్యేకంగానే. ఏదైనప్పటికీ దేవునిని మనలో అందరికీ చూపించాలి. ఒక భక్తుడు రాస్తారు కదా, నాలో అందరూ క్రీస్తును చూడ అనే అద్భుతమైన మాట ఉంది, పాట ఉంది. కాబట్టి ఒకటే ప్రార్థన చేసుకోండి, నన్ను చూస్తే నేను చూసినట్టు. అందుకే పౌలు అంటారు, నేను క్రీస్తును పోలినట్టుగా నడుచుకున్నట్టుగా మీరు కూడా మరి ఆ ప్రభువు నన్ను పోలి నడుచుకోండి అన్నారు కదా. కాబట్టి ప్రభు పోలికలు నడుద్దామండి. మందసములోకి వెళ్ళిన ఆ వస్తువులే మనం కూడా ప్రభువులోకి వెళ్దాం. ప్రభువులోకి వెళ్ళామంటే జీవం అంటే ప్రభువే కదండి. నేనే మార్గం, సత్యం, జీవం. ఆ జీవాన్ని సంపాదించుకుందాం. ఆ జీవం సంపాదించుకుని నిత్య జీవం అనబడిన పరలోక రాజ్యంలోకి చేరుకుందాం. అట్టి ధన్యత ఈ వాక్యం ద్వారా, ఈ ఆరాధన ద్వారా తండ్రి మనల్లరకు అనుగ్రహించి నిత్య జీవ వారసులుగా మనందరినీ చేసి నడిపించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. విలువైన వాక్యాన్ని మాకు అందించావు. నిజమేనైనా మందసంలో అది నాయన మరి తండ్రి 3 వస్తువులు పెట్టబడేని, వాటి విలువ ఏంటో, వాటి పరిస్థితి ఏంటో అవి మాకు ఎలా పోలికో చాలా వివరంగా మేము విన్నామయ్యా. విన్న మాటలన్నీ మా హృదయాల్లో బదిలపరచండి. వాక్యానుసారమైన జీవితం ఇచ్చి ఒకటే మేము మర్చిపోకుండా, మేము బంగారు లాంటి గొప్ప అంతస్తులున్నా అది భూమి మీదే ఉపయోగం, కానీ మన్నా సంపాదించుకోవాలి. ఎండిన చేతికరలమే కానీ జీవం పొందుకొని నాయన మా జీవితాల్లో కార్యం జరిగించాలి. అలాగే రాతి పలకలమే నీ వ్రాత అనబడిన నీ చిత్తం మాలో ఉండాలి, మా మీద ఉండాలి. అప్పుడే మేము మందసంలోకి చేరగలమని దృఢ నిర్ణయం కలిగిన వారమే వాక్యానుసారమైన జీవితంతో ముందుకు సాగే ధన్యత అందరికి దయచేయమని, ఇదిగో మందిరంలో కూర్చుని విన్న నీ బిడ్డల్ని, అలాగే లైవ్ ద్వారా ఎందరో వింటున్నారయ్యా, వాళ్ళకు కూడా ఈ ఆశీర్వాదాలు అనుగ్రహించి మేమందరం నిన్ను మహిమపరిచే భాగ్యం ఇచ్చే మహిమను పొందమని, మట్టిలో తీయబడిన వస్తువులు మహిమలోకి చేరేట్టుగా మట్టి నుంచి తీయబడిన మేమందరం కూడా మహిమరాజ్య వారసులం కాగలిగిన భాగ్యం మాకు దయచేయమని, మంటి నుంచి మింటికి మమ్మల్ని చేర్చమని మహిమా స్వరూపి అయిన యేసు స్వామి పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదమ్మా. మంటిలోని వస్తువులు మింటికి చేరినట్టుగా మనం కూడా మంటిలోని వారు ఎక్కడికి చేద్దాం? మిన్ను అంటే ఏంటంటే పరలోకం. అమ్మా, అలా పరలోకం చేరదాం, దీవెని పొందుకుందాం. దేవుడి మాటను దీవించును గాక. సరేనండి.